అమ్మో 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 ఇదేం పోయేగలవే? ఈ బిడ్డ నా మనవరాలేగా, దీనికి నువ్వు పాలిస్తున్నావేంటే? అది అది ఏమిటా అది? పుట్టగానే బిడ్డను పొట్టను పెట్టుకున్నావు, ఇప్పుడు దీన్ని కాటి పంపేదాకా వదలవా? నీ పాపిష్టి చేతులు నా మనవరాలను తాకడానికి వీల్లేదు. ఇవ్వు. ఎందుకు అక్క చేతుల పాపం లాక్కుంటున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కదే పిచ్చిమొద్దు, ఈవిడ గారు నీ బిడ్డకు పాలిస్తుంది. నీ కొంప మునిపోయిందని కొంపలు కాల్చే కొరివే ఇది. ఇన్నేళ్లు గొడ్రాలుగా పడి ఉండి ఏదో ప్రసవించినట్టుగా ఉందా? పావులా తన బిడ్డను తానే మింగేసింది. ఇప్పుడు ఆ తాచుపాము కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇంకొకసారి వాగేవంటే తల్లివని కూడా చూడను. లలిత, అవును, ఆవిడ నాకు దేవత. ఆవిడ ఎవరన్నా అంటే నేను సహించలేను. ఆవిడ విషం తాగించినా అది నా బిడ్డకు అమృతమే అవుతుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటకు నడు. తెలుసా? తప్పమ్మా, అక్క నువ్వు ఊరుకో, నువ్వు బయటకు వెళ్ళమ్మా. నా కడుపున పుట్టి నన్నే బయటకు పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యమా? వెళ్తాను. ఆ దిక్కుమాలని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డను ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాట నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పని చేయక గుట్టుకోమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింద దిగుతాయి. ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పిచ్చి కుక్కలా బాగుతావు? మన కూతురు చచ్చిందనుకుని పంపక పోయి స్నానం చేద్దాం పద. మీరు ఆగండి. ఆగితే నీ కూతురు మెడబెట్టుకుని బయటికి గంటేస్తున్నాయి. అక్కడ చూస్తూ నిలబడతావేంటి? పద. వదలండి, వదలమంటుంటే. అక్క, పాపని తీసుకో. వద్దు, పాపని ముట్టుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పాపని తీసుకుంటావా లేదా? వద్దమ్మా, ఈ పాపిష్టి చేతుల్లో పాపని పెట్టద్దు. పాపను నువ్వు తీసుకోవాలి, లేకపోతే నా మీద ఒట్టు. పడతానికి పోదు లలిత, నేను చెప్పే మాట విను. ఈ ఒక్క మాట తప్పించి మరి ఏ మాటనే వింటాను. ముందు పాపకు పాలివ్వు. తీసుకోక. నీలో నిజమైన తల్లి ప్రేమే ఉంటే ముందు ఈ బిడ్డకు పాలివ్వు.